ప్రధానమంత్రి మోదీ దక్షిణ భారత రాష్ట్రాల పర్యటనలో భాగంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల పర్యటన పెట్టుకున్నారు. 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా 10,000 కోట్లు తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలా లేదు ప్రారంభోత్సవాలా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో శనివారం 12 నవంబర్ విశాఖలో అక్కడ సభ ముగించుకుని బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శ్రేణులను ఉద్దేశించి గతంలో మే నెలలో ఏ విధంగా అయితే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమానికి వచ్చినప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లోనే భారతీయ జనతా పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా ప్రసంగించబోతున్నారు. తదుపరి బేగంపేట నుంచి రామగుండం హెలికాప్టర్ ద్వారా వెళ్ళి అక్కడ 1999లో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారానికి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ప్రారంభోత్సవం అంటే ఇది లాంఛనమైన ప్రారంభమే. ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారం యూరియా ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రధానమంత్రి రాక కోసం ఎదురు చూడకుండా రైతుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే యూరియా ఉత్పత్తిని ప్రారంభించి రైతులకు సరఫరా మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 6,500 కోట్లు ఖర్చయింది. దాదాపు 5,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, మరో 10,000 మందికి పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మార్కెట్లో 3,700 రూపాయలు ఉండే యూరియాని 3,500 రూపాయలు సబ్సిడీ ఇచ్చి కేవలం 200 రూపాయలకే రైతన్నలకు సరఫరా చేయటానికి విదేశాల నుంచి మనం యూరియా దిగుమతి చేయకుండా రామగుండం ఎరువుల కర్మాగారం ఉపయోగపడుతుంది. ఈ కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువుల వల్ల సంవత్సరానికి దాదాపు 20 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ప్రయోజనం ఎవరికి? మొట్టమొదటి ప్రయోజనం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రము, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకి దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. దీంతోపాటు ఎన్నాళ్ళుగా దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల యొక్క చిరకాల వాంఛ సత్తుపల్లి నుంచి భద్రాచలం వరకు రైలు మార్గ నిర్మాణం అది పూర్తయింది. లాంఛనంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా సత్తుపల్లి భద్రాచలం రైలు మార్గాన్ని ప్రారంభించి ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల యొక్క వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చి ఆ జిల్లాలో ఉండే ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఆనందోత్సవాలతో వచ్చే రైలు వచ్చే, భద్రాద్రికి రైలు వచ్చే అని చెప్పి భద్రాచలానికి ఇక మీదట రాముని సందర్శనకు శ్రీరామనవమికి రైలు ద్వారా వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో 3,000 కోట్ల వెచ్చించి జాతీయ రహదారుల వివిధ జిల్లాల్లో నిర్మాణం కొరకు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రధానమంత్రి మోదీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మోడీ వచ్చే, కేసీఆర్ ఢిల్లీ పోయే. ఆయన ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు. కేసీఆర్ ఎప్పుడు ప్రధానమంత్రి వచ్చినా ఆయన ప్రధానమంత్రి ప్రోటోకాల్ను ఉల్లంఘించి ఆయన బదులుగా తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రిని పంపిస్తున్నాడు. చివరిగా కేసీఆర్ ప్రధానమంత్రిని కలిసింది సెప్టెంబర్ 2021. ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున చినజీయర్ స్వామి ముచ్చింతల ఆశ్రమంలో నిర్మించిన సమతామూర్తి విగ్రహానికి అన్నీ తానై కేసీఆర్ దాని నిర్మాణానికి సహకరించి ప్రధానమంత్రి మోదీ కార్యక్రమానికి హాజరు కాలేదు, గైర్హాజరు. అనారోగ్యం అనే సాకు. మే నెలలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఒక ప్రత్యేక కార్యక్రమానికి, స్నాతకోత్సవానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమానికి వస్తే అప్పుడు కేసీఆర్ ఉత్తరాదికి యాత్ర పెట్టుకున్నాడు. జూలై నెలలో ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు జరిగిన సందర్భంగా కూడా మన రాజ్యాంగం ప్రకారం, మన నియమ నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఏ రాష్ట్రానికి వెళ్ళినా పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, జెండా వేరైనా, అజెండా వేరైనా, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్న ముఖ్యమంత్రి తప్పనిసరిగా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని విమానాశ్రయములో ఆహ్వానించవలసిన బాధ్యత ఉన్నది. గవర్నర్ కూడా ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని ఆహ్వానించవలసిన బాధ్యత ఉంది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను అవమానపరిచే విధంగా మోదీతో పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అయినంత మాత్రాన ఈ రోజున రైతులకు ఎంతో మేలు జరిగి, ముఖ్యంగా తెలంగాణ రైతులకు మేలు జరిగే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ దాన్ని ప్రారంభించడానికి వస్తే ఇది తెలంగాణ రైతుల యొక్క కళ. 25 సంవత్సరాల క్రితం మూసివేసిన ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభం చేస్తుంటే అటువంటి కార్యక్రమాన్ని బహిష్కరించడం అంటే కేసీఆర్ తెలంగాణ రైతు వ్యతిరేకనే భావం వస్తూ ఉంది. రైతుల రుణమాఫీ అన్నాడు. రైతుల రుణమాఫీ ఊసే లేదు. నేను అధికారంలోకి వస్తే మీరు ఏదైతే మీరు అప్పు తీసుకున్నారో బ్యాంకుల దగ్గర అసలు వడ్డీ నేనే కడతానన్నాడు. అది హొళక్కే. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పంటల బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు కావటంలా దానివల్ల అకాల వర్షాలు వచ్చి పంటలు మునిగిపోయి, పంట మొలకలు వచ్చి రంగు మారి నష్టం జరిగినప్పుడు తెలంగాణ రైతులు గత 3 సంవత్సరాలుగా అధిక వర్షపాతం వల్ల కోట్లాది నష్టం చవిచూశారు. మరొక లోపభూయిష్ట నిర్ణయం, చదువు రాని వాళ్ళు, పేదలు కూడా ప్రశ్నించే అంశం. అయా, పన్నుల ద్వారా మీరు సేకరించిన డబ్బుని పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టండి. 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం చేయండి. 100 ఎకరాలున్న బడాబాబులు, కోటీశ్వర్లు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాలలో స్థిరపడిన 100 కోట్ల ఆస్తి ఉన్న బడాబాబులకు
వాళ్ళకి రైతు బంధు పథకం అమలు చేయటం ఏంటి అని చదువు రాని చిన్న సన్నకారు రైతులు గ్రామాల్లో ప్రశ్నిస్తున్నారు. ఇది అనాలోచిత నిర్ణయం. రాష్ట్ర విభజన 2014లో జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం 24,000 కోట్ల మిగులు నిధులు, జాతీయ స్థాయిలో ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాల కాల వ్యవధిలో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఈరోజు 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది తెలంగాణ రాష్ట్రం. పుట్టిన ప్రతి పసికందు తలపై పుట్టుకతోనే ఆ పిల్లవాడిపై అప్పు ఎంత ఉంటుందంటే 1,50,000 రూపాయలు. గర్భం నుంచి శిశువు బయటికి రాగానే అతను 1,50,000 రూపాయలు అప్పుతోనే పుడుతున్నారు. కనుక అప్పుల తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాల అజెండాతో ముందుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ, నిధుల విషయంలో అప్పుల తెలంగాణ, నీళ్ళ విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణము కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి పనికొచ్చే కార్యక్రమం. దానివల్ల 1 ఎకరాకు కూడా సాగునీరు అందలేదని విమర్శలున్నాయి. అవినీతికి నిలయం కాళేశ్వరం ప్రాజెక్టు. నియామకాలు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో ఉండే విద్యార్థులు ఎంతో ఆశగా 1,200 మంది తెలంగాణ వాసులు, ముఖ్యంగా యువత విద్యార్థులు ఆత్మ బలిదానాల ఫలితంగా సంక్రమించిన తెలంగాణ 3 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయి. ఇంతవరకు తూతూ మంత్రంగా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులు నింపలేదు. ఏదో కొద్ది సంఖ్యలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు జరిగినాయి. పాపం ఈరోజు ఇంజనీరింగ్ చదివి, బీటెక్ చదివి, ఎంటెక్ చదివి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంగా విఆర్ఓలుగా ఉద్యోగం చేస్తున్నారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయం వల్ల, ఉద్యోగ కల్పనలో పూర్తి వైఫల్యం చెందటం వల్ల, ప్రభుత్వ ఉద్యోగాలను ఖాళీలను నింపకపోవటం వల్ల విద్యాధికులైన మేము ఎంటెక్లు చదివి ఎంఎస్సి పిహెచ్డీలు చేసి ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలు, విఆర్ఓలు, విఆర్ఏలు, పోలీస్ కానిస్టేబుల్, బస్సు కండక్టర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా, నేను అధికారంలోకి వస్తే తెలంగాణలో పనిచేస్తున్న అందరి అవుట్సోర్సింగు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామనే హామీ గాలికే. ఈనాటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మోక్షం లభించలేదు. అలాగే 15,000 రూపాయలు వాటితోనే కుటుంబము గడుపుతూ పేదరికములో కొట్టుమిట్టాడుతున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి నేర్చుకోవాలని చెప్పి విజ్ఞులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానమంత్రిని ఆహ్వానించి ఉత్తరాంధ్రలో 3 లక్షల జన సమీకరణ చేసి సమస్యలు పరిష్కరించుకోవడానికి వేదికపై వినతి పత్రాలు కూడా సమర్పించి, రాజకీయంగా మేము విభేదించిన అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతోనే మేము అడుగులు వేస్తామని చిన్నవాడైన యువకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సానుకూల ధోరణితో ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాకి అనుకూలంగా ప్రవర్తిస్తూ చిన్నవాడైన రాజకీయ అనుభవమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి నేర్చుకుని తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి
మనకి ఏమాత్రం సమంజసము కాదని విద్యాధికులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు.